దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు పొందాలని, అందరూ కూడా దైవాశీర్వాదాల ద్వారా ఉన్నత స్థితికి ఎదగాలని నిత్యము ప్రార్థిస్తాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడి చక్కటి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీకు ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు, వ్యాధులు, బాధలు వచ్చినా, ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెడుతున్నా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటారు. నీ కష్టాలను తీర్చడానికి, నీ ఇబ్బందుల నుంచి విడిపించడానికి దేవుడు నిన్ను ప్రతి విషయంలో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండు. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు నీకు నీడగా ఉంటారంట. ఏండి, నీకు నీడ అంటే నిన్నెప్పుడు కూడా విడవదనమాట. ఆ నీడ నీ కుడి ప్రక్కనే ప్రతి క్షణం కూడా ప్రభు నీతో నడుస్తూ ఉంటారు, నిన్ను నడిపిస్తూ ఉంటారు, నిన్ను కాపాడుచూ ఉంటారు. నీ వ్యాధి బాధల్లో, శోధనలో, ఇరుకు ఇబ్బందుల్లో ఏ సమయంలో కూడా విడవకుండా నిన్ను ఆదుకునేటువంటి దేవుడు. కాబట్టి ఆయన నీ కుడి ప్రక్కన నీడగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం. శత్రువైన సాతాను నిన్నే విధంగా శోధించాలన్నా వాడు వశం కాదు. ఎందుకంటే దేవుడు నీ కుడి ప్రక్కన నీడగా. ఎవరికి ఉంటారు ఆయన కుడి ప్రక్కన నీడగనగా? దేవునికి ఎవరు భయభక్తులు కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తామో అట్టి వారికి మాత్రమే ఆయన మన కుడి ప్రక్కన నీడగా ఉండి కాపాడుతారు. కాబట్టి సాతాను నిన్నేమీ చేయజాలదు. భయపడకండి సహోదరి, సహోదర. దేవుడు ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, ఇదిగో మా తండ్రి, నీ కృప ఉంటే చాలు ప్రభా, నీ దయ ఉంటే చాలు ప్రభా. నీవెల్లప్పుడు కూడా మా కుడి ప్రక్కన నీడగా ఉండే దేవుడు. నీకంటే మాకు కోరదగినది ఏముంది ప్రభా. నీ సహాయం వల్ల ఈరోజు వరకు సజీవంగా ఉన్నాం. అలాగే మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసులను, దాసురాండ్రులను కాపాడండి, సర్వ రోగులను స్వస్థపరిచి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి కలిసే నామని నడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.